యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. గట్టిగా చెప్పొచ్చుగా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండునుగాక, ఆయన కృప నిరంతరం చూపునుగాక, ఆయన కృప మనందరి పట్ల చూపునుగాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. పోయిన వారంలో జరిగిన కూటాలను ప్రభు ఆశీర్వించేందుకు స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు నేను చేతులెత్తండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని చేతులెత్తండి. ప్రభువాన్ని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సాయంత్రం 6 గంటలకి మందిరంలో యవనస్తులు కూడి జరుగుతుంది. ప్రతి నెల 4వ ఆదివారం రోజున యవనస్తుల కూడికే మందిరంలో జరుగుతుంది కనుక యవనస్తులు గమనించి సహకరించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. 23వ తేదీ అంటే రేపు ఉదయం దుగ్గిరాల్లో ఇల్లు ఓపెనింగ్ ఉంటుంది. మొట్టమొదట్లోనే ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది. 24వ తేదీ ఉదయం 11 గంటలకి సీఎం కాలనీ నుంచి మన మందిరానికి వస్తూ ఉంటారు చాలా కాలంగా. దాయిరి సాంబయ్య, శ్రీమతి మణి గారు, వాళ్ళ ద్వితీయ పుత్రుడు మహేష్, ఏటి అగ్రహారం గుంటూరు వాస్తవ్యులు పిల్లి దేవరాజు, శ్రీమతి శ్యామలాదేవి గార్ల కనిష్ట పుత్రిక తేజశ్రీల వివాహం 24వ తేదీ 6వ నెల 25వ సంవత్సరం అంటే మంగళవారం రోజున ఉదయం 11 గంటలకి SLS కన్వెన్షన్ హాల్, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి ప్రక్కన అందులో వివాహం జరుగుతుంది కనుక మిమ్మల్ని ఆహ్వానించారు. పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఆ వివాహం దీవెనకరంగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. గురువారం రోజున యథావిధిగా మందిరంలో ఉపవాస ప్రార్థన పండుగ ఉంటుంది. శనివారం, ఆదివారాలు యథావిధిగా మందిరంలో విజ్ఞాపన ప్రార్థన కూడిక 2 ఆరాధనలు జరుగుతాయి. ప్రభు దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, చేతులెత్తి చేతులుపుతూ అనండి, గట్టిగా అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని విందాం. నెహెమ్యా పుస్తకం అందరు తీయండి. మిడ్ కొంచెం తగ్గించుకో. తీసారా? తగ్గించమన్నా, పెంచమన్నా.
పెరిగింది. హల్లెలూయా. నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 14వ వచనం. అందరం చదువుదామా? నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 22వ అధ్యాయం 22వ వచనం చివరిలో, నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము. 31వ వచనం చివరిలో, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఈ 3 వచనాలలో ఒకటే మాట ఉంది, ఒకటే పదం. అదేంటంటే నన్ను జ్ఞాపకముంచుకొనుము, నన్ను జ్ఞాపకముంచుకొనుము అనే మాట. చాలా పెట్టుకొంచెం. నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఈ మాట దావీదు మహారాజు కూడా మాట్లాడాడు. 25 కీర్తన 25 చూస్తే, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. దావీదు మహారాజే అయినా, నెహెమ్యా భక్తుడే అయినా దేవుని సన్నిధిలో చిన్న విన్నపం చేశారు, ప్రార్థన చేశారు. ఏమనంటే, నన్ను జ్ఞాపకముంచుకొనుము, నన్ను జ్ఞాపకముంచుకొనుము అని. మనమందరం దేవుని జ్ఞాపకాల్లో ఉండగలిగే స్థితిలోనికి రావాలి. రేయ్, నా వైపు చూడు, అక్కడేం పని నీకు? అది వినపడుతుంది నాకు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. బేస్ వస్తుంది. మనుషుల జ్ఞాపకాలలో మనం ఉండకుండా దేవుని జ్ఞాపకాలలో ఉండడం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి జ్ఞాపకాలు చెప్పండి? మనుషులు ఒకవేళ జ్ఞాపకం పెట్టుకున్నా దేనికోసం జ్ఞాపకం పెట్టుకుంటారంటే పగ తీర్చుకునేదానికి, ద్వేషం చూసినప్పుడల్లా పళ్ళు పటపట కొరికేదానికి, లేకపోతే కోపపడేదానికి, లేకపోతే ఇంకొక రకంగా మనం గమనించగలం. అయితే దేవుని జ్ఞాపకాలలో మనం ఉండగలిగిన స్థితిలోనికి రావాలి. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. దేవుని జ్ఞాపకాలలో మనం ఉండగలగాలి. దేవుని జ్ఞాపకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. బైబిల్లో మనం ఆ వాక్యం గమనించగలం. ప్రియమైన వాళ్ళారా, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన మమ్మల్నే కాదు, అహరోను కుటుంబీకుల్ని ఆశీర్వదించాడు. చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆయన ఆశీర్వదించారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవుని జ్ఞాపకాలలో ఉంటే దేవుని ఆశీర్వాదం తప్పకుండా వరించునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని జ్ఞాపకాలలో ఉంటే ఒక రోజుని కాకపోయినా ఒక రోజునైనా సరే దేవుని ఆశీర్వాదం తప్పకుండా అనుభవించేటట్లుగా ప్రభు చేస్తారు. ప్రియమైన వాళ్ళరా,
ఆ విధంగా చేశారా అనేది మనం గమనిస్తే నోవాహు పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ తర్వాత వారిని ఆశీర్వదించునని రాయబడి ఉంది. ఆయన్నే కాదు, ఆయన పిల్లల్ని కూడా ఆశీర్వదించారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఏది సంవత్సరం 17 రోజులు ఓడలోనే ఉన్నా, ఆ ఓడలో ఉన్నంతకాలం పోషించబడమే కాకుండా ఆ ఓడలో నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా సరే మనం దేవుని జ్ఞాపకాల్లో ఉండగలిగేటట్లుగా, మనం ప్రార్థన చేసుకునగలిగేటట్లుగా మన జీవితం ఉండగలగాలి. దేవుని జ్ఞాపకాలు నేను ఉండాలి. ఒక మాట అన్నారనుకోండి, లేదా ఈ వీధిలో ఒక మాట అన్నారనుకోండి, దానికి ఏడుపు వస్తుంది. అర్థమవుతుందా? అయితే ఆ ఏడుపు కాదు నేను చెప్పేది. ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో సమస్య కోసం కాకుండా, సమస్య ఉన్నా లేకపోయినా, బాధ ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసి ఆ స్థితి ఉండగలగాలి. కన్నీరు విడిచి ఆ కన్నీటిని ఆయన బుడ్డిలో ఉంచుకుంటాడు. ఏమండి, అవి నిత్యము ఆయన జ్ఞాపకాల్లోనే ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదురుగాక. దేవుని జ్ఞాపకాల్లో నేను ఉండాలని ఆశపడినప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే, కన్నీరు విడిచి ప్రార్థన చేసే, ప్రార్థన ఆత్మను పొందుకొని ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండగలగాలి. రెండో విషయం మీకు తెలియజేస్తే ఏమని తెలిసిన, ధర్మకార్యములు చేయు వారిని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎవరిని? గట్టిగా చెప్పండి. ధర్మకార్యాలు అని అంటే నీకు తోచిన సహాయం, నీకు లేనిది కాదు, కానీ నీకు తోచిన సహాయం. నీ దగ్గర 100 రూపాయలు ఉందా, ఓ 2 రూపాయలు, లేదా ఒక 5 రూపాయలు, లేదా ఒక 10 రూపాయలు, నీ స్తోమత బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంతగైతే ధర్మం చేయడం నువ్వు నేర్చుకుంటా ఉంటావో అంతగా దేవుడు నీ జ్ఞాపకాల్లో నీవు ఉందువుగాక. నీవు నీ పిల్లలు తప్పకుండా ఉందురుగాక. హల్లెలూయా. కనుక మనం ధర్మం చేయడం అనేది మర్చిపోకూడదు. మనకు తోచింది కాస్తో కోస్తో, అది పెద్దదో చిన్నదో, లేదా ఎక్కువైందో తక్కువైందో, అది ఏదైనా సరే మనం తోచినట్లుగా ఎప్పుడు సహాయం చేసే వారంగానే మనం ఉండగలగాలి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఆతిథ్యము ధర్మము చేయ మరచిపోమాకండి అని రాయబడింది. అది మర్చిపోకూడదు, ఎప్పుడు మన మనసులో ఉండగలగాలి. మీరు కావాలంటే చూడండి, ఎవరికైనా 4 రూపాయలు లేదా అంత బట్టలు లేదా అంత అన్నం పెట్టినప్పుడు ఉన్న సంతోషం నువ్వు తిన్నప్పుడు ఉండదు. చూడండి, కావాలంటే వండుకో, నువ్వు కడుపు నిండా తిను, అంత సంతోషమే ఉండదు. ఒకరికి ఎవరికైనా సహాయం చేసి చూడు, ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకని దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ధర్మము చేయ మరచిపోమాకండి. హల్లెలూయా. నా ప్రభుటి కృప దయచేయును గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ధర్మం చేయడం మర్చిపోకూడదు. చాతనైనంత వరకు అప్పుడు చేశాను కదా, ఇప్పుడు చేయలే, ఇప్పుడు ఎందుకు చేయాలి అని ఎప్పుడు అనుకోమాకండి. నిన్న తిన్నాం, ఈరోజు తినవా? నేను చూస్తున్నారు, పోయిన నెలలో తిన్నావా లేదా? మరి ఈరోజు ఈ నెలలో తినడం దానికి ఆపేరాదా? అర్థమవుతుందా? కనుక మీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు చేశాను కదా, ఇప్పుడు నేను చేయలేనులే అన్న మాట నీ నోట రాకూడదు. చేతనైన కాడికి, అప్పుడు ఒకవేళ రూపాయి చేసేవేమో, ఇప్పుడు ₹1 చెయ్యి. అర్థమవుతుందా? ఉన్న కాడికి సహాయం చేయడం నేర్చుకోగలగాలి. ఆ ధర్మం లేదా ఆ ఉపకారం అనేది ఏం చేస్తా తెలిసినా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన గురువారం రోజున ఒక తల్లి ప్రార్థన చేయించుకునే దానికి వచ్చి ఇలా చేతులు పెట్టి, అయ్యా, దేవుడు నేను చేసిన ధర్మకార్యాలు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అన్నది. ఏంటమ్మా అన్న అంటే, అదేనయ్యా, నాకు చేతనైన కాడికి, చేత కాంది కాదు కానయ్యా, చేతనైన కాడికి ఏదో అప్పుడప్పుడు చేస్తానే ఉంటానయ్యా. అవునా, సరే ఏమైందమ్మా అంటే, వాళ్ళ మన్నముడు ప్రియమైన వాళ్ళరా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నాడంట. ఎస్బీఐ ఎగ్జామ్ అనుకుంటా, ఎస్బీఐ బ్యాంకు టెస్టులు ఉంటాయి కదా, రాస్తూ ఉంటే మొన్న రిలీజ్ అయినాయి అవి.
మన ఉద్యోగం వచ్చిందయ్యా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు కాకపోతే ఒక్కరోజునైనా సరే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 28వ వచనం. అందరూ తీయండి. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 28వ వచనం. గట్టిగా చదవండి, అందరూ చదవండి గట్టిగా అందరూ. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, లేదా దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. మరలా చదవండి ఆ మాటలు మరలా. సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకము చేసుకొనుమని దేవుని సందులో చిన్న ప్రార్థన చేశాడు. ప్రియమైన అన్నారా, దేవుడు అతగాన్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా అతగాని పట్ల కృప చూపాడో ప్రియమైన వాళ్ళరా. వాస్తవంగా కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సంతానం లేదు, వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళ అమ్మ నాన్నకి సంతానం లేదు. లేకపోతే అలాగే భక్తి చేస్తూ ఉన్నారు, అలాగే ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని, నేను మీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుని మీరు ద్రాక్షారసము దగ్గరికి రాకుండా పెంచండి, జుట్టు కూడా కత్తిరించమాకండి, నాజీరు చేయబడిన వ్యక్తిగా పెంచండి అని సూచనలు చెప్పడం జరిగింది. సరేనయ్యా అని వీళ్ళు తల ఊపారండి. ఆ తర్వాత దేవుడు కార్యం చేశాడు. ఆ సంసోను పుట్టాడు, పెరిగి పెద్దవాడైతే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను రాయబడింది, అతడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించినని ఉంది. దేవుని ఆశీర్వాదం అతనికి వచ్చింది, దేవుని దీవెన అతను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని బలం, దేవుని సామర్థ్యం, ఇంకా ఏమండి దేవుని ద్వారా పొందుకున్న ఆ కృప, దేవుని ద్వారా పొందుకున్న ఆ వరాలు ఆయన వ్యక్తిగత జీవితంలో పనిచేయడం ప్రారంభించాయి, క్రియ చేయడం ప్రారంభించాయి. అద్భుతాలు, మహత్కారాలు, సూచకులు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? మీరు బైబిల్లో మీరు చూస్తే 300 నక్కలను పట్టుకోనంట ఒక్కడు. ఎంతమంది చెప్పండి గట్టిగా, ఎంతమంది? ఒక్కడే ఎన్ని పట్టుకున్నాడు గట్టిగా? 300. నువ్వు ఒక్క నక్కను పట్టుకుపో చూద్దాం. ఒక్క నక్కను పట్టుకోండి, 10 మంది పోయి ఒక్క నక్కను పట్టుకోండి చాలు. సామాన్యమైన పని కాదు అది. 300 నక్కల్ని పట్టుకోవడమే కాకుండా వాటి తోకల్ని మూడేసాడంట. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, అంత శక్తి, అంత సామర్థ్యం, అంత కృపని పొందుకొని నడిపించబడుతూ ఉన్న వ్యక్తి అతగాడు దేవుడు తనను ఎందుకు పుట్టించాడో, ఏమండి ఎందుకు అతన్ని ఆశీర్వదించాడో, ఎందుకు పిలిచాడో, ఎందుకు ఆ వరాలు ఇచ్చాడో, ఎందుకు ఆ శక్తి, ఎందుకు ఆ బలం ఇచ్చాడో తాను ఎరగకుండా నడిపించబడతా ఉన్నాడు. అతగాడు చేసిన పని మీరు చూస్తే చూడండి, మీకు చూపిస్తాను. 14:1 గమనించండి. అక్కడే 14:1 సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాడంట. చూసిన వాడు ఇంటికి రావడం ప్రియమైన వాళ్ళరా, తర్వాత మమ్మీ డాడీతో చెప్పారు, మమ్మీ డాడీ నేను అక్కడ ఒక అమ్మాయిని చూశాను అని. ఇక్కడ ఎవరు లేరంట్రా, అక్కడికి పోయావు అన్నారు. లేదు నాకు నచ్చిందని. సరే పద చూద్దాం, పద మాట్లాడదాం పద అని అక్కడికి పోయి ప్రియమైన వాళ్ళరా మాట్లాడుకొని మరలా వచ్చి మరలా పోయి తెచ్చుకుందాం అనుకుంటే ఈలోపు ఆ వ్యక్తి ఏం చేసేది తెలిసినా ఇంకొకరికి ఇచ్చేసి పెళ్లి చేసేసాడు వాళ్ళ నాన్న. సరే జరిగిపోయింది కదా, ఆ దరిద్రం పోయిందిలే అని అనుకొని తన వ్యక్తిగత జీవితాన్ని మలుచుకున్నాడా అంటే మలుచుకోకుండా మరలా చూడండి 16:1 గమనించండి. 16:1 తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి, ఏమంట వేశ్యనొకతిని చూసి అక్కడ చేరాడంట. అర్థమవుతుందే? సరే
ఒకటి అయిపోయిందినా, ఈ మరలా ఈ గుంటలో పడ్డాను కదా, దీంట్లోనే జాగ్రత్తగా బ్రతుకుదాం అని అనుకున్నాడంటే ఏమండి, అక్కడ కూడా జాగ్రత్త అనేది లేకుండా ప్రియమైన వాళ్ళరా. మరలా 4వ వచనం గమనించండి. అక్కడ పిమ్మట సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని, అంటే అతగాడి జీవితం చూడండి. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు ఎందుకు ఈ శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, నా ద్వారా ఈ వీర శూర కార్యాలు ఆయన ఎందుకు చేస్తున్నాడు అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు ఆయన పట్ల చూపిన కృపని ఏమంటే ఎవరి కోసం ఉపయోగించుకున్నాడు గమనించండి. అక్కడ దేనికోసం ఉపయోగించుకున్నాడు చూడండి. తన కోసం, తన కోరిక నెరవేర్చుకునే దానికోసం, తన ఆలోచనలు నెరవేర్చుకునే దానికోసం, తన చిత్తం నెరవేర్చుకునే దానికోసం, తన ఆశ నెరవేర్చుకునే దానికోసం అతను ఉపయోగిస్తున్నాడు. కానీ అరే ఇది నాకు మంచి పద్ధతి కాదు కదా, ఒకసారి తప్పు జరిగిపోయింది, రెండోసారి కూడా తప్పు జరిగిపోయింది, మూడోసారి జరగకూడదు కదా అన్న తన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకున్నాడంటే సరి చేసుకోవడంలే. చూసి 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 ఆ తర్వాత ఆ మనిషిని మోహిస్తే ఆ మనిషి ఏమైనా తక్కువదా? ఫిలిస్తీన్లతో ఏకమై సంసోన్ని గుండు కొట్టించి ఏమంటే సంసోన్ని అప్పగించింది. అప్పగిస్తే ఆ వ్యక్తి యొక్క కళ్ళు పీకేశారంట. కళ్ళు పీకేయబడిన తరువాత అతను తీసుకొని వచ్చి పిండి రుబ్బిస్తా ఉన్నారంట. ఏది పట్టింది చూడండి. ఏ స్థితిలో ఉన్న సంసోను ఏ స్థితిలోకి వచ్చాడో చూడండి ప్రియమైన వాళ్ళరా. తన దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అభిషేకం అతనిలో క్రియ చేయడం ఏమంటే ప్రారంభించిన ఆ రోజుల్లో ఎలా ఉన్నది పరిస్థితి. రోజు రోజుకి తన ఏమంటే చిత్తం, తన కోరిక, తన ఆలోచనలు, తన ఆశలు నెరవేర్చుకోవాలని ఎంతగా దిగజారిపోయి ఆ వ్యక్తి ఏ స్థితిలోకి వచ్చాడో గమనించండి ప్రియమైన వాళ్ళు. ఎంత దయనీయమైన పరిస్థితులు దిగజారిపోయాడు గమనించండి. శత్రువులు తినేదానికి పిండి రుబ్బుతున్నాడంట. ఆ పరిస్థితులలో అందరూ గుళ్ళో చేరి రే సంసోను తీసుకురాపోనరా అన్నాడు. ఎందుకయ్యా ఇప్పుడు వాడు మనం సంతోషంగా ఉన్నాం కదా, ఆనందంగా ఉన్నాం కదా అంటే లేదు వాడిని ఇక్కడికి రావాలి, వాడిని ఇప్పుడు ఎట్ట వదిలిపెడతాం, ఇంకా అపహాస్యం చేయాలి కదా, ఇంకా ఎగతాళి చేయాలి కదా అని సంసోను తీసుకొని వచ్చి ఆ గుడి సెంటర్లో పెట్టి అందరూ చుట్టూరు చేరి అందరూ అతన్ని హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. నవ్వులు పాలైపోయింది తన జీవితం. అర్థమవుతుందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, అతగాడు దేవుడిచ్చిన వాటిని తన కోసం ఉపయోగించుకోవాలని ఎంతగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఏ దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు గమనించండి. అప్పుడు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తా ఉండే ఏమని తెలిసిన, ఈసారి మాత్రమే చెప్పండి అమ్మ చూడ 16:20 చదవండి మరలా. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు బలపరచమంటున్నాడు? బలాన్ని పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న కృపని పోగొట్టుకున్నాడు. పొందిన ఆ కృపని వ్యర్థం చేసుకున్న ఆ పరిస్థితులకు వెళ్ళిపోయి ఇప్పుడు అంటాడు ఈసారి మాత్రమే నన్ను బలపరచు. సరేరా నేను బలపరుస్తా, ఏం చేస్తావు? మరలా అమ్మాయిల చుట్టూ తిరుగుతావా? మరలా ఇంకొకరు చూసుకుంటావా? మరలా నీ ఆశలు, మరలా నీ ఇచ్చలు, మరలా నీ కోరికలు నెరవేర్చుకునే దానికి బయలుదేరుతావా అని అంటే లేదయ్యా, ఇక ఆ పని చేయనయ్యా. ఏం చేస్తావు? ఆ మాట ఉండే ఇక్కడ, ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుంటాను. ఫిలిష్తీయులను దండించి ఒక్కమారే పగ తీర్చుకుంటాను. ఇందుకే కదా ఇతను ఏర్పరచుకున్న దేవుడు. మీరు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు
మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 3వ వచనం చూడండి, 14:3. 4వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో, ఒక ఆశతో అతగాన్ని తల్లి గర్భంలో పడవేస్తే ఆ తల్లి గర్భంలో పెరిగి పెద్దవాడై తర్వాత ఈ లోకానికి వచ్చి పెద్దవాడైతే దేవుడు ఆశీర్వాదం పొందుకొని ఘనపరచబడి హెచ్చించబడి అభిషేకం పొందుకొని నడిపించబడుతూ ఉంటే దేవుని చిత్తం నెరవేర్చకుండా, దేవుని ఆశ నెరవేర్చకుండా, దేవుని కోరిక నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమై ఉంది అనేది నెరవేర్చకుండా అతగాడు నడిపించబడ్డాడు. కాబట్టి శత్రువుల చేతిలో చిక్కి శత్రువుల చేత హేళన చేయబడుతున్నాడు, అపహాస్యం చేయబడుతున్నాడు, నవ్వులు పాలైపోయి అతగాడి జీవితం. ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాడో అప్పుడు అంటాడు, ఈసారి మాత్రమే నన్ను బలపరుచయ్యా. ఎందుకురా? ఫిలిష్తీయులను దండిస్తాను, ఒక్కసారే పగ తీర్చుకుంటానయ్యా, ఒక్కసారి పగ తీర్చు. నిజమేనా అయ్యా? నిజమేనా? ఈసారి మాత్రం నన్ను బలపరచాయంటే దేవుడు బలపరిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ 2 స్తంభాలు పట్టుకొని ఒక్కసారికి ఇట్లా లాగితే మొత్తం కూలిపోతే ఇతగాడు జీవితంలో చంపిన వారి కంటే ఆ రోజును చంపిన వారి లెక్క ఎక్కువైందంటే ప్రియమైన వారు ఒకసారి గమనించండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలిగితే దేవుడు ఏమంటే నీకైనా నాకైనా ఎవరికైనా సరే అర్థమవుతుందా, శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, తర్వాత అభిషేకం ఇస్తాడు, కృపను కూడా కుమ్మరిస్తాడు, సామర్థ్యం కూడా ఇస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఎవని సామర్థ్యము చొప్పున ఉంది కదా, సామర్థ్యం కూడా ఇస్తాడు. శక్తిని, బలము, అభిషేకాన్ని, సామర్థ్యాన్ని, కృప వరాలను కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు వీటిని పట్టుకొని వీటిని చూసుకుంటా ఏమంటే దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం మర్చిపోయామనుకో, ఒక రోజున మూతిపళ్ళు రాలుతాయో, కాలు ఇరుగుద్దు, లేకపోతే ఇంకోటి ఇరుగుద్దు, ఏం జరుగుద్దు మనకు తెలియదు. అర్థమవుతుందా? ఎర్రగొట్టి మంచంలో కూర్చోబెడతాడు. ఎందుకు తెలుసునా? ఆయన చిత్తం నువ్వు చేయగలిగేటట్లుగా, ఆయన ఆశ నువ్వు చేయగలిగేటట్లుగా, ఆయన సంకల్పం నువ్వు చేయగలిగేటట్లుగా ఏమైనా చేస్తాడు ఆయన. ఎందుకు తెలుసునా? ఆయనను పుట్టించిన, నిన్ను ఏర్పరచుకున్న, నిన్ను పిలిచిన, ఏమంటే నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశం నెరవేర్చబడగలిగేటట్లుగా ఆయన ఏ విధం చేత నేను దారిలోకి తీసుకొస్తాడు. బైబిల్లో ఉంది కదా, నాకు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను దీనుడనై మౌనంగా ఉన్నానంటాడు దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని ఎప్పుడు ఆయన ఏది ఇచ్చినా సరే దేవుని కొరకు ఉపయోగించాలి. కానీ దేవుని పని జరగగలిగేటట్లుగా, దేవుని సేవ జరగగలిగేటట్లుగా, దేవుని చిత్తం జరగగలిగేటట్లుగా మనం ఉపయోగించాలి. కానీ నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా, నువ్వు ఆలోచన చేసినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా ఏమంటే ఆ తర్వాత నువ్వు ముందుకు అడుగు వేస్తే జరిగే దారుణాలు నీ ఊహకు కూడా అందవు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలిసినా, దేవుని చిత్తం నేను చెయ్యాలి, దేవుని ఆలోచన నేను జరిగించాలి, దేవుని కోరిక నేను నెరవేర్చాలి, దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి, నన్ను కోరుకున్న ఆ కోరికలో ఉన్న ఆయన మనస్తత్వం ఏమిటి అని ఎరిగి నడిపించబడే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకును గాక.